నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను వాసుదేవన్. నేపాల్లో మతపరమైన ఘర్షణలు హిందూ ముస్లిం సామాజిక పరమైన పండగల నేపథ్యంలో జరిగాయనేది. అండ్ తాజాగా ఏంటంటే నేపాల్ని మళ్ళీ హిందూ రాష్ట్రంగా ప్రకటించాలని చెప్పి హిందూ జాతీయవాద గ్రూపులు డిమాండ్ చేయటం, అలాగే మతపరమైన పండగలు జరిగినప్పుడు లౌడ్ స్పీకర్ల వినియోగం కానీ, గట్టిగా సందడి చేయటం కానీ, బాణాసంచా పేల్చడం కావచ్చు, రకరకాల అంశాలు సందడి చేయటం కానీ, ఇవన్నీ కూడా ఏంటంటే హఠాత్తుగా ఒక ఉద్రిక్త వాతావరణాన్ని నేపాల్లోని మొత్తం 4 జిల్లాలు మనం గనక చూస్తే 4 జిల్లాల్లో ఈ రకమైన ఘర్షణలు చెలరేగినాయి. సున్సారి, సిరాహా, ధనుషా, సప్తరి జిల్లాలు ఇవేంటంటే నేపాల్లోని మైదాన ప్రాంతాల్లో ఉన్న జిల్లాలు, భారత సరిహద్దుకు ఉన్నది. ఇక్కడ భారత సరిహద్దుని ఆనుకున్న జిల్లాలు అని ప్రత్యేకంగా ఎందుకు ప్రస్తావన చేయాల్సి వస్తుంది అంటే, ఒక్కసారి మనం జెన్జెడ్ దాకా వెళ్ళాలి. నేపాల్లో జెన్జెడ్ తోటి ప్రభుత్వం మార్పు. సరే, కొత్తగా ఒక ప్రధానమంత్రి యువకుడు వచ్చాడు. ఆయన ఏంటంటే తన స్థాయికి మించి ఆయన ఊహించుకోవటం. నేపాల్ ప్రధానిగా నేను ఉన్నాను కాబట్టి భారత ప్రధాని నాతో మాట్లాడితేనే కొన్ని అంశాల విషయంలో నేను స్పందిస్తానంటాను. నేపాల్ వాస్తవంగా భౌగోళికంగా చాలా చిన్న ప్రాంతం, బట్ స్ట్రాటజిక్గా చాలా వ్యూహాత్మక ప్రాంతం కాబట్టి డీప్ స్టేట్ దాని మీద కన్నేసింది, ప్రభుత్వాన్ని మార్చింది. అక్కడ జెన్జెడ్ ఉద్యమాన్ని తీసుకొచ్చేసి దానికి హైప్ ఇచ్చి అక్కడున్న ప్రభుత్వాన్ని గద్దెదించి ఇప్పుడున్న ప్రధానమంత్రి వచ్చేలా చేసింది, ఆ ప్రభుత్వం వచ్చేలా. ఆ వెంబడే అక్కడున్న ముస్లిం సమాజ వర్గాన్ని రెచ్చగొట్టడానికి కావలసిన సాధన సంపత్తిని కూడా రెడీ చేసుకుంది. ఎందుకు రెడీ చేసుకుంది? డీప్ స్టేట్. దిస్ ఈస్ ద మెయిన్ క్రక్స్ అనమాట. ఘర్షణలు జరిగినాయి, దాన్ని అల్లర్లను అదుపు చేసే ప్రయత్నాలు అటు ప్రభుత్వం చేస్తోంది. ఇది ఒక పార్ట్. అసలు ఘర్షణలు ఎందుకు జరిగాయంటే భారతదేశంలో జెన్జెడ్ ఆధ్వర్యంలో తీసుకొచ్చిన ఉద్యమం తాలూకు ఫలితాలు పూర్తి స్థాయిలో అవి రిఫ్లెక్ట్ కాలేదు, ఆ స్పందన పూర్తి స్థాయిలో రిఫ్లెక్ట్ కాలేదు. కాబట్టి సరిహద్దుల్లో ఆందోళన రేకెత్తడం ద్వారా భారత్లో మళ్ళీ ఉద్రిక్త పరిస్థితులు రెచ్చగొట్టేలా చేయాలని చెప్పేసి డీప్ స్టేట్ ఆలోచన. నేపాల్ ఏంటంటే సహజంగా వీళ్ళందరికీ డ్రగ్స్ మాఫియాకి, అలాగే మిలిటెంట్లు, ఈ ఇస్లామిక్ ఫండమెంటలిస్టిక్ గ్రూప్స్ మిలిటెంట్స్ వాళ్ళ రాయల్ ఎంట్రీ అనమాట. అంటే అక్కడి నుంచి ఇక్కడ రావడానికి పాస్పోర్ట్లు అక్కర్లేదు కదా. పాకిస్తాన్ ఎక్కువగా అక్కడి నుంచే పంపిస్తుంది, ఐఎస్ఐ. సో పాకిస్తాన్ అక్కడి నుంచే పంపిస్తుంది, బంగ్లాదేశ్ కూడా అక్కడి నుంచే పంపిస్తుంది. వచ్చిన వాళ్ళు హిందువుల పేర్లు పెట్టుకొని ఇక్కడికి చొరబడుతున్నారు, రకరకాల విధ్వంసం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో కనుక మనం చూస్తే పంజాబ్లో అమృత్సర్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మన ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పారు, వాళ్ళ మోడస్ ఆపరెండి ఎక్కడి నుంచి వస్తుందంటే, వాళ్ళు పట్టుకున్న వాళ్ళల్లో ఒకతను అయితే స్థానికంగా ఉన్న ఒక యువతిని హనీ ట్రాప్ చేసి యువతిని వాళ్లే హనీ ట్రాప్ చేసి ఆవిడని సాధనంగా వినియోగించుకొని ఈ ఢిల్లీ అల్లర్లలో ఒక విధ్వంసం సృష్టించడానికి ప్రయత్నం చేశాడు. అతన్ని పంపించింది ఎవరు? ఇస్లామిక్ ఫండమెంటలిస్ట్ గ్రూప్స్, ఛాందస్వాద గ్రూపులు. ఎక్కడి నుంచి పంపించారు వాళ్ళు? పాకిస్తాన్ నుంచి పంపించారు. అతని పేరేంటి? మండల్. ఆ మండల్ అనే అతను ఇక్కడున్న ఒక యువతిని తన ఈ విధ్వంస కార్యక్రమానికి ఎలా వినియోగించుకున్నాడు మొత్తం చెప్పుకుంటూ వచ్చారు సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. నిజంగా ఆ రోజు వాళ్ళు అంటే బాంబులు తోటి హల్చల్ చేయాలని చూశారు, కానీ సంహౌ అక్కడ ఆల్రెడీ ప్రొటెస్ట్ పేటరేగిపోవడంతో, అది అదుపు తప్పిపోవడంతో ఇప్పుడు కనుక చేస్తే దొరికిపోతామనే ఉద్దేశంతో వాళ్ళు అక్కడి నుంచి వెనక్కి వచ్చేసారు. సో ఆ వెనక్కి వచ్చిన వాళ్ళు ఎటు నుంచి వచ్చారు? ఈ మూలాలన్నీ లాగుతుంటే త్రూ నేపాల్ వచ్చారు. సో ఈ నేపాల్లో ఒక అన్రెస్ట్ క్రియేట్ చేయడం ద్వారా భారత సరిహద్దులో కూడా అన్రెస్ట్ క్రియేట్ చేయాలి. ఏదో ఒక రకంగా ఇక్కడ రెజీమ్ చేంజ్ చేయాలి భారతదేశంలో. ఈరోజు మనం చూస్తున్నది పెరిఫెరల్గా నేపాల్లో జరుగుతున్న అల్లర్లు అని మాత్రమే చూస్తున్నాం. బట్ నేపాల్లో జరుగుతున్న అల్లర్లు కావచ్చు, మతపరమైన ఘర్షణలు కావచ్చు, ఇవన్నీ ఏంటంటే ఆల్రెడీ ఫెయిల్ ఫ్యూటైల్ అయిన ఒక ప్రయోగం. భారతదేశంలో రెజీమ్ చేంజ్ చేయడానికి చేసిన ఒక ప్రయత్నం విఫలం కావడంతో కాక్రోచుల రూపంలో విధ్వంసకారుల్ని ప్రవేశపెట్టే ప్రయత్నం చేసినప్పుడు విధ్వంసకారులు వేరు, విద్యార్థులు వేరు, పరీక్షార్థులు వేరు, నీట్ అభ్యర్థులు వేరు, వాళ్ళ తల్లిదండ్రులు వేరు అనేది స్పష్టంగా తెలిసిపోవడంతో 2873 మంది క్రిమినల్స్, రేపిస్టులు, మర్డరర్సు, వాట్నాట్, దారి దోపిడీగాళ్ళు, బ్యాంకులను మోసం చేసిన వాళ్ళు, అలాగే ఈ ఆయుధాల అక్రమ రవాణాలో ఉన్నవాళ్ళు, వీళ్ళందరూ వచ్చారు అక్కడికి. వీళ్ళందరూ రావడానికి అదేమన్నా పెళ్ళా పేరంటాం, అందరినీ ఒకే రోజు ఒకే వేదిక మీదకి ఎవరు తీసుకొచ్చారు, ఎలా తీసుకొచ్చారు? సింపుల్గా కాక్రోచ్ పార్టీ ఇన్నోసెన్స్ ప్లీడ్ చేస్తుంది. అబ్బాయి మాకేం తెలియదు, మేము మామూలుగా విద్యార్థులు రమ్మన్నా, వాళ్ళు వచ్చిన విషయం మాకు తెలియదు. ఆర్గనైజర్స్గా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. చట్టం గురించి తెలుసుకుంటే వాళ్ళు అలా మాట్లాడరు. బట్ వాళ్ళని మాట్లాడిస్తున్నది ఆమ్ ఆద్మీ పార్టీ. వాళ్ళ ముగ్గురు కూడా ఈరోజుకి
గనక చూస్తే అభిజిత్ దీప్కే కావచ్చు, అలాగే అశుతోష్ రాంకా కావచ్చు, అండ్ సౌరవ్ కావచ్చు. వీళ్ళ ముగ్గురు ఇప్పటికీ ఆప్లోనే ఉన్నారు. సో వీళ్ళ చేత ఆ కార్యక్రమం చేయించింది, వాళ్ళ ఫండింగు ఎక్కడి నుంచి రూట్ అయింది, ఇవన్నీ బయటకు వస్తాయి, నిదానంగా వస్తాయి. డీప్ స్టేటు, విదేశీ కుట్ర అని ఉత్తి పుణ్యానికి అంటున్నారు. ఉత్తి పుణ్యానికి ఏమంటారు, ఆధారాలతో సహా చెప్తుంది ప్రభుత్వం. అండ్ నిఘా సంస్థలు పూర్తి స్థాయిలో అవన్నీ దర్యాప్తు చేస్తున్నాయి, అవి వస్తాయి. ఈ లోపల నేపాల్లో ఘర్షణలు, మతపరమైన ఘర్షణలు. నేపాల్ని పూర్తి స్థాయిలో హిందూ రాష్ట్రంగా ప్రకటించాలనే డిమాండ్ ఎందుకు వచ్చిందంటే అక్కడ బార్డర్స్ వెంబడి పెరుగుతున్న ఇస్లామిక్ ఛాందస్వాద గ్రూపుల కార్యక్రమాలు. దాంతో ఏంటంటే ఇది మళ్ళీ హిందూ రాష్ట్రం కావాలని ఒక డిమాండ్. సో ఇది అదనుగా చేసుకొని అక్కడ అల్లర్లు రేపే ప్రయత్నం డీప్ స్టేట్ చేసింది అనేది ఎస్టాబ్లిష్ అవుతున్న వాస్తవం. 3 చనిపోయారు ఈ 4 జిల్లాల్లో. కర్ఫ్యూ కూడా ఇంకా కొనసాగుతుంది. ప్రధానమంత్రి చాలా ఆలస్యంగా, నేపాల్ ప్రధానమంత్రి చాలా ఆలస్యంగా స్పందించారనే అపవాదు కూడా ఉంది. సో ఇవన్నిటినీ ఒకసారి డాట్స్ అన్ని కనుక మనం కనెక్ట్ చేసుకుంటూ వెళ్తే మనకి స్పష్టంగా అర్థమయ్యే విషయం ఏంటి, డీప్ స్టేట్ ఊరికే కూర్చోలేదు. భారతదేశంలో అన్రెస్ట్ క్రియేట్ చేయడానికి తూర్పు వైపున బంగ్లాదేశ్ నుంచి, అది ఆల్రెడీ మన ఫీల్డ్ మార్షల్ ఆపరేషన్ సింధూర్కి పూర్వం జరిగిన ఒక మీటింగ్లోనే చెప్పాడు, ఈసారి భారత్ మీద దాడి అంటూ జరిగితే అది తూర్పు నుంచే జరుగుతుంది. తూర్పు అంటే వాళ్ళకి బంగ్లాదేశ్, ఈస్ట్ పాకిస్తాన్ కదా ఒకప్పుడు. ఇప్పుడు అక్కడున్న జమాతే ఇస్లామీ సహకారం ఐఎస్ఐకి ఉంది. అండ్ ఐఎస్ఐ, జమాతే ఇస్లామీ వీళ్ళందరినీ మానిటర్ చేస్తుంది. సిఐఏ ఢాకాలో 1.5 months 2 months బ్యాక్ వాళ్ళు కూడా ఒక కార్యక్రమం పెట్టుకొని ఎలా దాడులు చేయాలనే దానికి సంబంధించి నిర్దిష్టంగా ఒక కార్యాచరణ ప్రకటించుకున్నారు. సిఐఏ మానిటర్ చేస్తుంది. చైనా పరోక్షంగా సహకారం అందిస్తుంది. అంటే మనకు డీప్ స్టేటే కాకుండా చైనా నుంచి కూడా పొంచి ఉన్న థ్రెట్. నేపాల్ ఘర్షణ వెనుక చైనా కూడా ఉండుండొచ్చు. డీప్ స్టేట్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నదనే విషయం మీద ఇప్పటికే ఆధారాలు సేకరిస్తున్నారు. అండ్ నేపాల్ ఘర్షణల్ని అంత తేలిగ్గా భారతదేశం తీసుకోకూడదు, అక్కడి నుంచి చొరబట్టడానికి. మనకు ఒకసారి గుర్తుంటే మనం పాత మావోయిస్ట్ సిద్ధాంతం ఫ్రమ్ పశుపతి టు తిరుపతి, పశుపతినాథ్ టెంపుల్ నేపాల్లో ఉంది, తిరుపతి ఇక్కడ దాకా రెడ్ కారిడార్ నిర్మించాలనేది మావోయిస్టుల వ్యూహం. తుత్తునియలు చేసింది ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం మావోయిస్టుల కార్యక్రమాలని, అలాగే వాళ్ళ నెట్వర్క్ చైన్ని మొత్తం ధ్వంసం చేసేసింది. ఆల్మోస్ట్ 2-3 రాష్ట్రాలు మావోయిస్టు రహిత రాష్ట్రాలుగా ఈరోజుకి మనకి ప్రకటింపబడ్డాయి. సో మావోయిస్టు ఉద్యమం పూర్తయిన తర్వాత ఇంకెలా రావాలి, మిలిటెంట్ల రూపంలో రావాలి. అలా రావాలంటే ఏం చేయాలి, భారత సరిహద్దుల్ని బలహీనం చేయాలి. అటువైపేమో బంగ్లాదేశ్ నుంచి చొరబాటుదారులను నిరోధించడానికి సువేందు అధికారి ప్రభుత్వం భారీ ఎత్తున అక్కడ ఈ కంచె నిర్మిస్తుంది. సో అటు పోయినప్పుడు ఒక మార్గం మూసుకుపోయినప్పుడు రెండో మార్గం ఎత్తుక్కుంటారు మిలిటెంట్లు, ఛాందస్వాద గ్రూపులు, ఇస్లామిక్ ఛాందస్వాద గ్రూపులు, ఏదో రకమైన అన్రెస్ట్ క్రియేట్ చేయడానికి వాళ్ళకి సహకరిస్తున్నది డీప్ స్టేట్. ఎందుకంటే భారతదేశంలో జాతీయవాద ప్రభుత్వం ఉండకూడదు, నేషనలిస్ట్ గవర్నమెంట్ ఉండకూడదు. మన చెప్పు చేతుల్లో మనం చెప్పగానే చేతులు కట్టుకొని నుంచని జీ హుజూర్ అనే వాళ్ళు ఉండాలి. నేపాల్లో అదే జరిగింది, బంగ్లాదేశ్లో అదే జరిగింది, అండ్ మయన్మార్లో కూడా అదే రకమైన పరిస్థితులు క్రియేట్ అవుతూ వస్తున్న పరిస్థితి. వీటన్నిటి వెనకాల ప్రత్యక్షంగా డీప్ స్టేట్ ఉంటే పరోక్షంగా ఉన్నది చైనా. సో నేపాల్లో జరిగిన ఘర్షణల నేపథ్యంలో భారత్ అప్రమత్తం కావాల్సిన అవసరాన్ని గుర్తించింది. అండ్ మన బలగాలు కానీ మన నిఘా వ్యవస్థలు కానీ చాలా బలంగా పనిచేస్తున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో అటువంటి ఆ నెపంతో అక్కడి నుంచి పారిపోయి వచ్చే ఇస్లామిక్ ఫండమెంటలిస్టులకి ఆశ్రయం కల్పించకుండా ఉండటానికి కట్టుదిట్టమైన ఏర్పాట్లన్నీ చేస్తున్నారు. అండ్ మనకి ఇంకొక థ్రెట్ కనిపిస్తున్నది అంటే అక్కడి నుంచి ఈ అల్లలకు కారణమైన ముస్లిం ఫండమెంటలిస్ట్ గ్రూపుల నాయకులు కొందరు భూటానికి తరలి వెళ్ళారని ఒక సమాచారం. సో భూటాన్ వైపు కూడా మనం అప్రమత్తంగా ఉంది. ఇప్పటికీ రాయల్ భూటాన్ ఆర్మీ మన కంట్రోల్లో ఉంది, మన భారతదేశం శిక్షణ ఇస్తుంటుంది వాళ్ళకి. అండ్ పూర్తిగా రక్షణ వ్యవస్థ అంతా భారతదేశమే చూస్తుంది. కాబట్టి అటువైపు నుంచి కూడా పొంచి ఉండే థ్రెట్ గురించి మనం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని నేపాల్ ఘర్షణలు స్పష్టంగా ఇండికేట్ చేస్తున్నాయి.